ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తం 28 మండలాల్లో 630 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఈ ఎన్నికల్లో ప్రధానంగా కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా మొత్తం 8,56,305 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా 3,000 మంది పోలీసులతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా తొలి విడత పోలింగ్ సరళిపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేశ్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలైతే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఎన్నికలు ఇప్పటి వరకైతే అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 7 గంటలకే మహిళలైతే పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ఉదయం 6:30 మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ అనంతరం అయితే పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభించినటువంటి పోలింగ్ సిబ్బంది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడికి వచ్చేటటువంటి సిబ్బందికి మొత్తం పూర్తి ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 28 మండలాలలో ఈ పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండానైతే పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 8,56,305 మంది ఓటర్లు ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికైతే ఇప్పటికే వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఏదైతే మొదటి విడతలోనైతే 28 మండలాల్లో 630 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. 44 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంట్లో అయితే 586 గ్రామ పంచాయతీలకైతే ప్రస్తుతం ఎలక్షన్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నల్గొండ జిల్లాలో 318 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. ఇక్కడ మొత్తం 5,600 మంది అభ్యర్థులు అయితే తమ అదృష్టాన్ని అయితే పరీక్షించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సూర్యాపేట జిల్లాలో 159 గ్రామ పంచాయతీలకు గాను 7 గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవం అయ్యాయి. 152 గ్రామ పంచాయతీలకైతే పోలింగ్ జరుగుతుంది. ఇక్కడ బరిలో అయితే 473 మంది అభ్యర్థులు అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మొదటి విడత పోలింగ్ సంబంధించినటువంటి దీంట్లో సిబ్బంది 7,000 మంది సిబ్బంది అయితే విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చేటటువంటి ఏదైతే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రతి గ్రామ పంచాయతీలో ఎన్ని వార్డులు ఉంటాయో ప్రతి వార్డు కూడా ఒక పోలింగ్ బూత్ను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటటువంటి అభ్యర్థులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 2,000 మంది పోలీసులతో అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ముందే ఐడెంటిఫై చేసి అక్కడ పోలీసులు కూడా ఎక్కువగా మోహరించినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఇదైతే ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఈ ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగనుంది. 2 గంటల నుంచి అయితే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీల్లో ఎక్కువ సమయం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి 1 గంట వరకు స్లిప్పులు తీసుకొని ఎవరైతే లోపల ఉంటారో వాళ్ళందరినీ కూడా అలో చేస్తారు. ఆ ఎన్నికల ప్రక్రియ అయిపోయిన అనంతరం వెంటనే కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే అధికారులు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి 2 దఫాలుగానైతే వీళ్ళకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. వీటన్నిటికి సంబంధించినటువంటి ఎక్కడికక్కడ కూడా పోలింగ్ కేంద్రాల్లో 142 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అయితే వెబ్ కాస్టింగ్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పోలింగ్ కేంద్రాల్లో ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా 100 మీటర్స్ వరకు కూడా ఎవరు కూడా గుమిగూడకుండా 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. ఇప్పటికే రౌడీ షీటర్లు వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేసుకొని వీళ్ళ కదలికల మీద కూడా పోలీసులు పెద్ద ఎత్తున నిఘా పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఎన్నికల సంఘం సూచించినటువంటి 14 కార్డులలో ఏ కార్డు తీసుకొని వచ్చినా కానీ పోలింగ్ సంబంధించినటువంటి దానిలోకి అయితే అనుమతించేటటువంటి అవకాశం ఉంటుంది. పోలింగ్ కేంద్రాలకు మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ ఏవి కూడా అనుమతించేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా పోలింగ్కి వచ్చేటటువంటి వృద్ధులు కావచ్చు లేకుంటే వికలాంగులు కావచ్చు వీళ్ళందరికీ కూడా వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఇబ్బందులు పడకుండా వీల్ చైర్స్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ఒక మెడికల్ టీంను కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కానీ ఈ మెడికల్ టీం సంబంధించినటువంటి అన్ని కూడా క్లియర్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. పోలింగ్కి వచ్చేటటువంటి వృద్ధులకు కానీ ఇక్కడికి వచ్చేటువంటి మహిళలకు కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు కాబట్టి వీళ్ళకు వాటర్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో కూడా కరెంటు నిరంతరం ఉండేటట్టయితే ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగలేదు. కానీ నిన్న రాత్రి నల్గొండ జిల్లా కొర్లపాడు గ్రామంలో మాత్రం 2 వర్గాల మధ్యన ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గాయపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. వీళ్ళందరినీ కూడా
నకరికల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వీరందరికీ కూడా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ కూడా ఇక్కడికి వచ్చి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ భారీగా కూడా పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఎలాంటి సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో వీటన్నిటి కూడా ఐడెంటిఫై చేసి అక్కడ ఎక్కువగా పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు కొనసాగేలాగా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నారు. ఏదైతే కలెక్టరేట్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైనా సమస్యలు ఎదురైతే మాత్రం వెంటనే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా సమాచారం ఇవ్వాలని చెప్పేసి సూచించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గంట సేపట్లోనైతే ఇప్పటికైతే ప్రశాంత వాతావరణంలో అయితే ఈ ఎన్నికలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్, HM టీవీ.